నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఫైర్. ఎఫ్సీఐ సెంటర్ల పరిశీలనకు రావాలని సవాల్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్. పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే. పెద్దపల్లిలో మాదిగ మహాశక్తి సభ. భట్టి వెంకటస్వామి కుటుంబాలపై మాజీ మంత్రి విమర్శలు. ఇక వార్తల్లోని వివరాలు. ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి డేట్ టైం చెబితే ఇద్దరం కలిసి రాష్ట్రంలోని ఎఫ్సీఐ కేంద్రాల పరిశీలనకి వెళ్దామా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సేకరించడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. గతంలో వచ్చిన 2 పంటల ధాన్యం ఇప్పటి వరకు మిల్లులోనే ఉందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. కొనుగోలు జరుగుతున్న తీరుని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రధాని తెలంగాణకి వచ్చినప్పటికీ ఇక్కడి రైతుల కష్టాలపై ఏ ఒక్కరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. మంత్రి వెంట మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఏ జిల్లా కానీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పమనండి, పోదాం మనం. ఎఫ్సీఐ కొనుగోలు చేయకుండా ఆ ఒక మిల్లులలో 3 అంటే పంటలు 2 పంటలు, పోయిన పంట అవతల పంట ఎందుకు ఆగిందో పోయేద్దాం మనం. కలెక్టర్ గారిని తీసుకొని పోయేద్దాం మనం. నేను రాష్ట్ర మంత్రిగా నేను వారెంబడి వస్తా. దానికి ఎవరు బాధ్యత చెప్పమనండి. ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా వారిది ఉందా కాదా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటుంది. ప్రధానమంత్రి మన హైదరాబాద్కి వస్తాడు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో వాళ్ళు మాట్లాడిన వేదిక మీద రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా గత 3 పంటలు మనం కొనుగోలు చేయకుంటున్నాం. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించినాం. మద్దతు ధర మొక్కజొన్న రైతుల యొక్క మనము కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. వరి ధాన్యం 3 పంటలు కొనుగోలు చేస్తలేదు అని చెప్పి ఒక మాట రైతుల పక్షాన మీరు మాట్లాడిలా మీ యొక్క ప్రధానమంత్రి ముంగట. ఇలా ఏమైనా మాట్లాడితే చెప్పం. ఎక్కడికంటే అక్కడికి వస్తానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం మీ వెంబడి. మీ కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్రంలో మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మీరు టైం డేట్ ఇవ్వండి. కరీంనగర్ జిల్లాకి ఇస్తారా, జగిత్యాల జిల్లాకి ఇస్తారా, ఇవ్వండి. మీ వెంబడి నేను వస్తా. ఇలా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత చేయకుండా, రైతుల పక్షాన ఏ రోజు నిలబడకుండా, రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధర ఇవ్వకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై మొత్తం నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దోషం చేద్దామనే ఒక ఆలోచన తప్ప ఎన్నడూ రైతుల పక్షపాలన కేంద్ర ప్రభుత్వం లేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. బండి భగీరథ్ కేసును సక్రమంగా విచారించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. బండి భగీరథ్ కు శిక్ష పడాలి అంటే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బండి సంజయ్ రాజీనామా చేయి అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపైన అత్యాచారం చేసి చట్టానికి దొరకకుండా దాక్కుని 8 రోజులకు లొంగిపోయాడన్నారు. బండి సాయి భగీరథ్ కు శిక్ష పడాలి అంటే నిందితుడి తండ్రి అయిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో విషయం తేట తెల్లమైందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సాయి భగీరథ్ అభం శుభం తెలియని ఒక మైనర్ పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని, 8 రోజుల తర్వాత లొంగిపోయాడని చెప్పారు. బండి సాయి భగీరథ్ కు శిక్ష పడాలి అంటే బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి భగీరథ్ కు శిక్ష పడాలంటే ఆయనను వెంటనే హోంశాఖ మంత్రి పదవి నుంచి
మరి నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎంపీ అయితే ఆయననే సొంతంగా మరి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోవాలి. ఇదేనా నీ ధర్మం చెప్తున్నది? నీ సనాతన ధర్మం చెప్తున్నది ఇదేనా? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, అది కేవలం నినాదాలకే పరిమితం అయితే బాధితులకు న్యాయం జరగదన్నారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లూకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బండి సంజయ్ ను కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. తప్పు చేసిన కొడుకును దాచిపెట్టిన ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం దేశానికే అవమానకరమన్నారు. ఇంత తీవ్రమైన కేసును సీఎం రేవంత్ రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలుసుకోలేదంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ ఆయన ఎంపీ, మా ఎంపీ ఆయన ఇక్కడ ఎంపీ ఆయన వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పడినే ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉండుకుంటూ అతని కుమారుడి పైనే లుకౌట్ అనే పోలీసు మరి చేయడం అనేది నిజంగా మనకి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, రైతులకి కల్పించిన వసతుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కొనుగోళ్లపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు ఈ సోషల్ మీడియాలో ఏం పెడుతారో, ఏం మాట్లాడుతారో మీ అందరికీ మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా కొందరు వ్యతిరేకం చేసుకుని అందరికీ నేను ఎమ్మెల్యేని మీ అందరికీ. ఈ రైతులలో అన్ని వర్గాల వారు ఉంటారు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల మొక్కలు కొనుగోలు చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీటెయిల్ తీసుకుని మొత్తం అయినాక నేను మాట్లాడతా. కానీ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే 10,01,634 క్వింటాల మొక్కలు మన మార్కెట్ ద్వారా కొన్నాం. వీటన్నిటి కూడా తరలిస్తున్నారు. రైతన్నలు కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాం, మీతో పట్టి సహకరిస్తున్నారు. కొంత మొన్న వర్షాకాలం ఇబ్బంది అయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుంటూ కమిషన్ ఏజెంట్ గా మారారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మాదిగ మహాశక్తి సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ మహాశక్తి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మోత్కుపల్లి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరు కాగా మాదిగా కులస్తులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయన్నారు. వెంకటస్వామి కుటుంబం అంబేద్కర్ ఆలోచన విధానాలని దెబ్బతీస్తోందని, వారు ఎవరికి న్యాయం చేసేవారు కాదని విమర్శించారు. ఆనాడు గుడిసెలు వేసుకోవడం, అమ్ముకోవడం జరిగేదని, అందుకే ఆయనకి గుడిసెల వెంకటస్వామి అనే పేరుందని చెప్పారు. కేసీఆర్ బంగ్లాలో ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమిషన్ వస్తే తప్ప బయటకు రావడం లేదన్నారు. అంబేద్కర్ ఆశయాలను పక్కన పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. దళిత మంత్రులు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంకటస్వామి, భట్టి విక్రమార్క కుటుంబాలే పదవులని కబ్జా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. వెంకటస్వామి కుటుంబం, వెంకటస్వామి ఇద్దరు కొడుకులు, తర్వాత ఇప్పుడు మనుమడు, ఆ తర్వాత అంతకుముందు ఒక ఈశ్వర్, అంతకుముందు ఇంకొకరు శంకర్రావు, అల్లుడు శంకర్రావు, అతను వీళ్ళంతా కూడా ఏం పని చేసిరని నేను అంటున్నా.
అసలు వీళ్ళు ఏమిటికి పనికి వస్తారు, ఏం పని చేస్తున్నారంటే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండి కమిషన్లు తీసుకొని అంబేద్కర్ మరి యొక్క ఆలోచన విధానికి దెబ్బ కొడుతున్నారు తప్ప మరొకటి కాదు. చెరువుల ఆక్రమణపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిరసన దీక్ష చేపట్టారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ టు రఘురాముల కోట రెవెన్యూ గ్రామ పరిధిలోని చెరువుల ఆక్రమణకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు. చెరువులో మట్టి నింపుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి ప్రకారం సర్వే చేపట్టి చెరువు హద్దులని నిర్ణయించాలని కోరారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు కేసీఆర్ కృషి చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఇటు మన ముప్పాల చెరువు కానివ్వండి, మూత చెరువు కానివ్వండి, కన్నపల్లి చెరువు కానివ్వండి, చింతకుంటే కానివ్వండి, ఇలా ఆక్రమణకు గురి కావటము ఇలా ఆశ్చర్యం ఏంటంటే అసలు స్ట్రీమ్ ఒర్రే ఉంటుంది కదా వాగు, దాన్ని కూడా నింపేసి ఏదైతుందో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఒక కుట్రలు చేస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఇలా ముప్పాల చెరువు ఏదైతున్నదో దాదాపు 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది. చెరువు దురాక్రమణకు గురవుతుందంటే వాచ్ అండ్ వార్డ్ ఏదేదో పంచాయత్ సెక్రటరీ, నేను దయచేసి తహసీల్దార్ గారితో కోరేది ఏంటంటే ముందు మీరు పంచాయత్ సెక్రటరీపై చర్య తీసుకోండి. అసలు ఆమె ఏం చేస్తుంది, విధులు నిర్వర్తిస్తుందా లేదా? మరి ప్రభుత్వం అండదండలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలా, ఎవరు అండదండలో తెలుస్తలేదు. కానీ అటు గుట్టలు కరిగిపోతున్నాయి, ఇటు వాగులు కూడా మొత్తాన్ని కూడా వాగులను మింగేస్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ వాగును మింగేస్తున్న దొంగలను పట్టుకోర్రి. మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి మొరం తీయించి హద్దులు పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా కొందరు పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ కనుగుల గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 221లో నకల్ సేత్వార్ ప్రకారం 101 ఎకరాల 35 గుంటల ప్రభుత్వ భూమి నుంచి 11 ఎకరాల 23 గుంటల భూమిని కొందరు అక్రమంగా తమ పేరుపై మార్చుకున్నారని తెలిపారు. అధికారులు వెంటనే ఆ భూమిని రద్దు చేసి తిరిగి గైరాన్ భూమిగా మార్పిడి చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా పట్ట చేయించుకొని మా గ్రామానికి తీరని అన్యాయం చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని, అదేవిధంగా మా గ్రామానికి మా గ్రామ అవసరాని కోసం ఈ యొక్క భూమిని మాకు తప్పకుండా చేసిన పట్టాను రద్దు చేసి మా గ్రామ అవసరాల కోసం ఆ యొక్క భూమిని మా గ్రామానికే కేటాయించాలని చెప్పేసి ఇవాళ కనుకుల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, మహిళలు అందరం ఒక సుమారు 500 మంది ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది. మా భూమి మాకే కావాలని మేము పెద్ద ఎత్తుతోని కనుకుల గ్రామం, మార్పినగర్ అందరం కలిసి రైతులు లేడీస్ అందరం కలిసి మేము ధర్నా ఇంకా మళ్ళా కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఇలాగనే మాకు మా భూమి మాకే కావాలని చేయకపోతే మేము అందరం కలిసి దేనికంటే దానికి. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావానికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 81 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని
పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు 6 సంవత్సరాల నుంచి మత్త నిర్మాణం లేకపోవడం వల్ల అది ఒక పక్క చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు లేక మేము అంతా ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. రెండవది పై భాగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కబ్జా చేసుకుంటూ మట్టి పోసుకుంటూ దాన్ని అమ్ముకోవడం ద్వారా రాను చెరువు దగ్గరికి వచ్చి పూజించబడుతుంది. దీనివల్ల మా భవిష్యత్తు ప్రశ్నార్థంగా రానున్న రోజుల్లో ప్రశ్నగా మారే అవకాశం ఉంది. దయచేసి ఈ చెరువు హద్దులు పెట్టించి మత్త నిర్మాణం చేయాలని చెప్పి కరెక్ట్గా పలుసార్లు వినతి ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలోని చెరువులన్నీ ఈ ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలోనేమో అక్కడనేమో హైడ్రా అంటుంది. ఇక్కడ ప్రధానంగా జిల్లాలోని చెరువులన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ హద్దులు పెట్టినట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెరువులు ఆక్రమణ గురి కాకుండా అవుతుంది. చిన్న చెరువుల పక్క పొంటి ఉన్న తక్కువ రేటుకి వస్తానే చిన్న స్థాయి కుటుంబాలే కొనుక్కుంటారు, వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి అన్యాయం జరుగుతుంది, గంగపుత్రలో కూడా అన్యాయం జరుగుతుంది. నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ప్రతిరోజు యోగా, వాకింగ్ చేస్తూ జీవితకాలం ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సమ్మర్ క్యాంప్ క్రీడాకారులకు 2K రన్ నిర్వహించారు. ఎస్ఐ మోతీరాం, సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు విశేష స్పందన వచ్చిందన్నారు. చిన్నారి ఉదయాన్నే రన్నింగ్, యోగా వంటివి దినచర్యగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్ అక్కినేపల్లి దేవయ్య, సీనియర్ క్రీడాకారులు సుంచు అనిల్, అరిపెల్లి రవి, నాయకులు పుదరి మహిపాల్, తర్రలింగం శ్రీనివాస్ పాల్గొన్నారు. మన ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక భాగంగా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్న మన రుద్రంగి సమ్మర్ క్యాంప్ నిర్వాహకులు ఈరోజు తలపెట్టిన 2K రన్ విజయవంతం చేయడానికి విచ్చేసిన మన గ్రామ పెద్దలు అందరికీ నాకు నమస్కారం. ఈ కార్యక్రమం చాలా మంచి ఉద్దేశంతో కూడుకున్నది. గవర్నమెంట్ దీన్ని కూడా పిల్లల గురించి కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ఈ 90 డేస్ ప్రోగ్రాంలో ఒక 5 రోజులు వాళ్ళని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకు ఎలా ఉండాలి, డ్రగ్స్కు దూరం ఉండాలి, మరియు సైబర్ నేరానికి దూరం ఉండాలి, తర్వాత ఈ హెల్మెట్ లేకుండా బండ్లు నడిపేయద్దు, చిన్నపిల్లలు బండి నడపద్దు అనే భాగంగా వాళ్ళని కూడా ఎగ్జిక్యూట్ చేయడం అయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో 5K మ్యారథాన్ నిర్వహించారు. స్థానిక స్వామి వివేకానంద స్టేడియం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. నేటి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని క్రీడా మైదానాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిన్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ అరవలక్ష్మీరాజు, డివైఎస్ఓ రవిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా యోగా, ప్రాణాయామం వైపు చూస్తున్న సందర్భంలో మళ్ళీ మనం ప్రారంభిస్తా ఉన్నాం. యోగా కావచ్చు, ఈ క్రీడలు కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సంజయ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడి ఇవన్నీ మంచిగా దస్తున్న స్పీచ్ మరి నువ్వు చెప్తావని వాళ్ళ పిల్లగాని అడిగితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చెప్తున్నా అంత అనుకున్న చేస్తున్నాడు. అందుకే అంటారు ఏదైనా అని ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంగ్లీష్ సేయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నాట్ కరెక్ట్. ఏదో డబ్బు వస్తుంది కాదు, హెల్త్ తోటి ఆరోగ్యంతో మహాభాగ్యం అంటే అన్నీ వస్తాయి. ఆరోగ్యం మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటే సేద వచ్చే ఎత్తు సంవత్సరం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు స్థానిక నేతన్న చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌంటర్ గా కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేతలు నిరసన తెలిపేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఎస్పీ మహేష్ బి గీతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో ఓ బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. కాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్కి సంబంధించి భారీ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైకోర్టు ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్లకార్డులు ఎలాంటి ప్లకార్డులు కూడా పెట్టరాదు, చేయరాదు, ప్లకార్డు ప్రదర్శించరాదు.
మరి ప్లకార్డులు పట్టుకొని ఏ విధంగా వాళ్ళు మరి ధర్నాకు దిగినరో మాకు సమాధానం చెప్పాలి. కేటీ రామారావుని అడుగుతా ఉన్నారు. ఒక వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒక సమస్యకు ఇలా రాష్ట్రానికి పూస్తావా అంటే ఇవాళ వ్యక్తుల సమస్య కంటే ఎక్కువ అమ్మాయికో అబ్బాయికో జరిగినటువంటి న్యాయము అన్యాయం కంటే ఎక్కువ నీకు ఇలా బండి సంజయ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అనగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అనేది ఇవాళ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ఇవాళ ఉత్తరంగి మండల పార్టీ అధ్యక్షులు మరి కర్ణమత్తుల వేణుగోపాలరావు గారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. మరి బీఆర్ఎస్ నాయకులు మరి మీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీకు చెప్పినటువంటి నీతులు పద్ధతులు ఇవేనా? మరి చెప్పులతో రాళ్లతో దాడులు చేసి మరి మా నాయకులపై మరి మీరు విచక్షణరహితంగా మరి కొట్టడం చాలా దారుణం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఐటీఐ కళాశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్స్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలో భాగంగా ప్రయాణికుల సామాన్లు, అనుమానిత ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని ప్రజల్ని కోరారు. ఈ తనిఖీల్లో సీఐ ప్రవీణ్ కుమార్ తో పాటు ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది పాల్గొన్నారు. వికలాంగుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఏఎల్ఐ ఎంసీఓ సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తుందన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో వారికి అవసరమైన సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శారద, సీఎంఓ కవిత, కోఆర్డినేటర్లు మల్లేష్ గౌడ్, హెచ్ఎం అరుణ పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లని ఎస్పీ సంకీర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కాళేశ్వరంలోని ప్రధాన ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం గోదావరిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం హెలీప్యాడ్ ను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన పెండింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల మల్లయ్య అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 44 అంశాలకు గాను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇందులో ప్రధాన అంశం జెండా చౌరస్తా నుండి పెద్ద మసీద్ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్ నాయర్ అలీ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు, మెడికల్ బోర్డు సమస్యల పరిష్కారం కోసం ఐక్యవేదిక కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే మెడికల్ బోర్డు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నారు. ఇచ్చిన హామీ మేరకు మారుపేర్ల సమస్యని పరిష్కరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఇవాళ వందలాది కేసులు సింగరేణి విజిలెన్స్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఏ ఒక్క కేసును కూడా ఇవాళ పరిష్కారం చేయలేదు. కానీ ఆ బాధితులు అనేక సంవత్సరాల నుంచి తమ గోడును, తమ యొక్క బాధను ఇవాళ వివరించుకుంటూ అనేక సభలు, సమావేశాలు, అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించలేదు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 11వ బొగ్గుగని కార్మికుడు మల్లికార్జున్ ను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మల్లికార్జున్ శ్రమని గుర్తించి శ్రమశక్తి అవార్డును అందించిన సందర్భంగా గని అధికారులు మల్లికార్జున్ ను అభినందించారు. ప్రతి కార్మికుడు మల్లికార్జున్ ను ఆదర్శంగా తీసుకోవాలని, సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతకు తన వంతు కృషి చేయాలని కోరారు. నేను చేసిన ఈ కార్యక్రమాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు రావడం, అది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నప్పుడు ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. గనిలో ఉత్పత్తికి, ఉత్పాదకతకి, రక్షణ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీరందరూ కూడా శ్రమశక్తి అవార్డు గ్రహీతకి సమానముగా
లేదా అంతకన్నా ఎక్కువ శ్రమ చేస్తూ సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థని ముందుకు తీసుకుపోవడంలో ముందుంటారని ఆశిస్తూ, శ్రమశక్తి అవార్డు అని అంటే ఒక మంచి ఆలోచన, కార్మికులకు ఎన్నంటూ ఉండి ఎప్పుడైనా కార్మిక పక్షపాతిగా ఉండి అందరి వాడిగా ఉండి చేయాలనే ఉద్దేశంతోనే శ్రమశక్తి అవార్డు అనేది ప్రభుత్వం తరపు నుంచి చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి రైతులని అరిగోస పెడుతుందన్నారు. వారాల తరబడి వరిధాన్యం కల్లాల్లోనే ములుగుతుందన్నారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని వారు కోరారు. ఈ యొక్క వరిధాన్యాన్ని కటింగ్ లేకుండా రైతుకు నష్టం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపైన ధర్నా చేసి ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, స్థానిక నాయకులు స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క వరిధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆరుగాలం శ్రమించినటువంటి పంట అమ్ముకోవడమా లేకపోతే అకరవరా కూడా పోతుందా అనే ఆవేదన ప్రతి రైతులో ఉన్నది. కాబట్టి అధికార యంత్రాంగం, పాలక వర్గాలు రైతు కల్లాల దగ్గరికి తరలండి, కల్లాలను ప్రత్యక్షంగా చూడండి, లారీల కొరత నివారించండి, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయండి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదన్నది సామెత. ఇవాళ ఆ సామెతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుంది. మళ్ళా రేపో మాపో మనకు రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది. కాలం నెత్తి మీద ఉన్నది. అయినా ఇప్పటికీ ప్రతి గ్రామంలో 20% వడ్లు కూడా కొనుగోలు చేయడం లేదు. అసలు యంత్రాంగం ఏం చేస్తుందని రైతుల పక్షాన నిలదీస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి అభిషేకం, అన్నపూజ, కళ్యాణం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కుల్ని చెల్లించుకున్నారు. రాజరాజేశ్వర స్వామిని ఎల్ఈడీ స్క్రీన్లో భక్తులు దర్శించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సరైన స్థలం కేటాయించని కారణంగానే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఆలస్యం అవుతుందన్నారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనెక్టివిటీ విస్తరణకు అనుకూలంగా ఉండే స్థలం ఇవ్వాలని కేంద్రం సూచించినప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తల పోరాటాన్ని అభినందించిన అరవింద్ అధికారుల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదలైంది ఆటిగా బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఇది నాకు ఇంతకుముందు కూడా ఇచ్చిన ఈ డాక్టర్కి, మీ కళ్ళ డాక్టర్కి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్పీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కోంపల్లి ప్రభుదాస్ హాజరై మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు రామ్దాస్ అథవాలే సూచనల మేరకు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ విధానాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత బహుజనులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఆర్ఏ కిషోర్, కో కన్వీనర్ వేల్పుల మహేష్ బాబు, మంద వంశీ, హుస్నాబాద్ మండల కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. మంత్రి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమన్నారు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్. పెద్దపల్లి జిల్లా ధర్మారం బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్ చేసిన వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తూకం పేరిట రైతులని ఇబ్బందులకి గురిచేసిందన్నారు. పేదలకి ఇవ్వాల్సిన దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మండల వ్యాప్తంగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, వాటిపై ఎలాంటి విచారణకైనా సిద్దమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, కాంగ్రెస్ నాయకులు నరసింహులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమనిచ్చారు? ఒక్కొక్కడు కోటీశ్వరుడు నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చినావా? మీకైనా సిగ్గు అనిపిస్తలేదా? నీకు హెచ్చరించడం కాదు, అసలు నిన్ను హెచ్చరించినతో సవాల్ చేయడానికే మా కాంగ్రెస్ పార్టీలు సిగ్గుపడుతున్నారు. నాకైతే అసలు ఇది బాధ అనిపిస్తుంది.
అదృష్టం వల్ల, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అదృష్టంలో రైతులు సుఖ సంతోషాలు, అడ్లు ఎక్కువ పండుతున్నాయి. మేము ఇంకా కొద్దిగా ఎక్కువ పండాలని మొక్కుతున్నాం. మీరేంటంటే తక్కువ పండుతో తొందరగా కాట కావాలని మీరు మొక్కుతున్నారు. ఒక ముందు మా మంత్రి గారి గురించి కూడా లూజ్ స్టాక్ మాట్లాడితే దానికి తీవ్ర పరిమాణాలు ఉంటాయి. నీకు సరైన గుణపాఠంగా చెప్పక కూడా తప్పదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.